నమస్తే అని బోసుకుమరి లండన్ పై జగన్ కేసు అని చెప్పేసి ఎందుకు పెట్టానంటే కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని అంటే ఆయనకు ఉన్నటువంటి కూతుర్లని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు దాని మీద కేసు పెట్టారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అనేటువంటి విధంగా ఏదైనా ఒక తప్పు తిరిగి తిరిగి మన దగ్గరికి వస్తుందని చెప్పేసి ఈ సంఘటనతో తెలుసుకోవచ్చు. లండన్ లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఏం చేశారు ఆయన అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ జీవితం గురించి ఎందుకు మాట్లాడతారు? అలాంటి మాట్లాడడం చాలా తప్పు, చాలా అంటే చాలా తప్పు. అది బ్లండర్ మిస్టేక్. అసలు అది ఎవరు ఉపేక్షించడానికి లేదు. నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోను. ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ పిల్లలు ఏం తప్పు చేశారు? వాళ్ళ పిల్లలు ఎక్కడో చదువుకుంటున్నారు. వాళ్ళకి రాజకీయాలకి ఏంటి సంబంధం? వాళ్ళకి రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళని ఎందుకు ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఇది తప్పైనటువంటి విషయం. కాకపోతే కొంతమంది అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది ఏంటి అనేటువంటి విధంగా. ఇప్పుడు చాలా మంది విదేశాల్లో కూర్చొని వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని బండ బూతులు తిట్టారు. మన రాష్ట్రంలో ఉండే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి విపరీతంగా తిట్టారు. పచ్చి బూతులు అసలు భయంకరంగా తిట్టారు. కనీసం ఎవడు పట్టించుకున్నటువంటి పరిస్థితులు, ఎవడో దాని గురించి ఎవడో మాట్లాడినటువంటి పాపాన్ని పోలేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో డైరెక్ట్ గా అసెంబ్లీలోనే తన సత్యమణి గారిని విపరీతంగా అవమానించినటువంటి పరిస్థితి. లోకేష్ గారిని అయితే తన పుట్టుకంటే అసలు అది మామూలు భాషలో మాట్లాడితే రక్తం ఉడికిపోతుంది. అంత భయంకరంగా లోకేష్ గారిని మాట్లాడారు. మరి ఆ రోజుని ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఆ రోజు ఏమైపోయారు అని చెప్పేసి ఈ రోజు చాలా మంది అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. నేను అదే చెప్తున్నాను, నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని. ఏదైనా మనం తప్పు చేస్తే అది రివర్స్ లో మనకే వస్తుందని ఆ రోజు వాళ్ళ కుటుంబాలని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాలని విపరీతంగా దూషిస్తూ పచ్చిబూతులు తిడుతూ ఉంటే చివరికి డైరెక్ట్ గా సీఎం గారి ఆ టైంలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో మరి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, పర్సనల్ జీవితాన్ని మాట్లాడుతూ ఉంటే మరి ఆ రోజు ఏమైపోయారు వీళ్ళంతా? మరి చూడండి, అంటే ఎక్కడ తప్పు అనేది అంటే మనం ఏదైతే మనం ఇస్తామో యూనివర్సిటీకి అదే తిరిగి మన దగ్గరికి వస్తుందని చెప్పేసి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అసలు ఫ్యామిలీలు ఎందుకు వస్తాయా నాకు అర్థం కాదు. ఫ్యామిలీ జోలికి ఏంటి? మీరు విమర్శించారు, మీరు ప్రతివిమర్శ చేయండి. మరి దాని మీద కేసులు అంటారు, తోటకూర ఇవన్నీ మాట్లాడతారు. ఇవన్నీ కాదు. మాట్లాడేటువంటి వాళ్ళైనా సరే పద్ధతిగా ప్రశ్నించేటువంటి, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం మాట్లాడితే తప్పే ఉంది దాంట్లో. అసలు తప్పే లేదు. మాట్లాడకపోవడం తప్పు, మాట్లాడితే కాదు, మాట్లాడకపోవడమే తప్పు. కానీ మాట్లాడినలో వాక్ శుద్ధి అంటే పర్సనల్ జీవితాల గురించి కాదు, ప్రజలకు సంబంధించిన సమస్య గురించి మాట్లాడాలి. నీకు నచ్చినటువంటి విధానాన్ని నువ్వు నచ్చినట్లుగా బూతులు మాట్లాడతానంటే కుదరదు ఇక్కడ. ఇప్పుడు పోయినసారి వైసీపీ పార్టీ శ్రేణులంతా చేసింది అదే కదా, నాయకులు చేసింది అదే కదా. మళ్ళీ తిరిగి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఒకసారి ఆలోచించుకుంటే బెటర్, లేకపోతే ఎవరు ఇష్టం.